అలాగే సంక్రాంతి రోజు ఎవరైనా ఇవ్వవలసిన దానం పెరుగు దానం. సంక్రాంతి రోజు పెరుగెందుకు దానం ఇవ్వాలంటే, మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య అయినటువంటి కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక మహర్షి చెప్పిన సలహా ప్రకారం మకర సంక్రాంతి రోజు పెరుగు దానం ఇచ్చింది. పెరుగు దానం ఇచ్చినప్పటి నుంచి ద్రోణాచార్యుడి భార్య అయిన కృపకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. ద్రోణాచార్యుడు వాళ్ళకి విపరీతంగా ధన మార్గాలు పెరిగాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా, సంపాదించిన ధనం నిలబెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా సంక్రాంతి రోజు తప్పకుండా పెరుగు దానం ఇవ్వాలి. మీకు వీలైతే ఆవు పెరుగు ప్యాకెట్ దానం ఇవ్వండి. లేదా కనీసం గేదె పెరుగు ప్యాకెట్ అయినా సంక్రాంతి రోజు ఎవరికైనా దానం ఇవ్వండి. దానివల్ల ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. సంక్రాంతి రోజు ధాన్యం దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా, గొడుగు దానం ఇచ్చినా, పాదరక్షలు దానం ఇచ్చినా, ఏ